హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ సతీ. ఈ రోజు వీడియోలో మనం శారీ ప్లీటింగ్ అండ్ బాక్సింగ్ ఎలా చేయాలో చూసుకుందాం. దానికన్నా ముందు నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈ శారీ ప్లీటింగ్ చేయాలనుకుంటున్నాను. ఇది పట్టు శారీ. ఫస్ట్ మనం కుచ్చులు పెట్టుకుందాం. ఇక్కడవి ఫస్ట్ నేను నార్మల్ గా కుచ్చులు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పిన్ పెట్టుకుంటా. ఆ తర్వాత నేను కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకుంటాను. మనకి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఎవరైనా పట్టుకోవడానికి ఉంటే పర్లేదు, లేకపోయినప్పుడు కొంతమంది క్లిప్స్ పెట్టుకొని యూజ్ చేస్తారు. నేనేమో హ్యాంగర్ ని యూజ్ చేసుకుంటాను. ఇదైతే చాలా సింపుల్ గా ఉంటది. మనకి ఎవరి హెల్ప్ తీసుకోవసరం లేదు, మనం నీట్ గా పెట్టుకోవచ్చు. నేను నాకు ఇచ్చిన బార్డర్ అంతా నేను బయట పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఫోల్డ్ చేసుకొని కొంచెం ఈ సైజ్ లో మొత్తం తీసుకోవాలి. అలా ఫోల్డ్ చేసి మిగతా కుచ్చులు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు సైడ్కి చాలా మందికి వచ్చేస్తూ ఉంటాయి కదా కుచ్చులు, అలా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను పిన్ పెట్టుకుంటాను. మన హైట్ చూసుకొని దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే. నాకు కొంచెం ఇది పొట్టు వచ్చింది, నేను అందుకే ఇంకొంచెం కూర్చొని పెడతాను. నాకు ఈ హైట్ సరిపడుతుంది, సో ఇక్కడ పిన్ పెట్టుకుంటాను. ఇప్పుడు మన హైట్ కి సరిపడిన తర్వాత ఆ పిన్ మనం పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్ పిన్ తీసేయవచ్చు. హైట్ పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కుచ్చులు పెట్టుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చాలా మంది మనం ఏంటంటే ఇక్కడ నుంచి పెట్టేస్తూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి కాళ్ళ దగ్గర పడిపోయి మనం కొంచెం స్లిప్ అవడం కానీ అలా ఉంటుంది. కాళ్ళల్లో పడిపోయి మనం వాక్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే కొంచెం మనము ఈ థైకి సెంటర్ నుంచి, రైట్ థై సెంటర్ నుంచి తీసుకుంటే మనకి కుచ్చులు అనేవి మన కాళ్ళ కింద పడకుండా ఉంటాయి. సో ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ చేస్తే ఇక్కడికి వచ్చింది. కొంచెం నేను కొంచెం పిన్ కొంచెం గ్యాప్ ఇచ్చి, కొంచెం ఇంత గ్యాప్ ఇచ్చేసి పక్కకు పిన్ పెట్టుకుంటున్నాను. మనకి ఈ సైడ్ కొంచెం ప్లీట్స్ వస్తే చాలా బాగుంటుంది చూడడానికి. సో దాని గురించి ఏంటంటే ఇది తీసుకొచ్చి ఇది మనం ఫస్ట్ ఇది అనేది ఎక్కడ పెట్టామో రైట్ థై మీద సెంటర్ లో, రైట్ థైకి ఆఫ్ లో పెట్టాము. ఇది కూడా అలాగే ఆఫ్ లో తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంకో పిన్ పెట్టుకోవాలి. అంటే ఈ పిన్ నుంచి ఇప్పుడు ఫస్ట్ పిన్ ఒకటి పెట్టాం కదా, ఈ పిన్ వరకు ఫస్ట్ పిన్ నేను ఇక్కడ పెట్టాను. ఫస్ట్ పిన్ టు సెకండ్ పిన్ కి కాళ్ళ దగ్గర కుర్చీలు తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేను షోల్డర్ ప్లీట్స్ ఎలా పెట్టానో అలాగే నార్మల్ గా ఇవి కూడా పెట్టేస్తాను. ఆ తర్వాత మనం హ్యాంగర్ నుంచి అడ్జస్ట్ చేసుకోవడమే ప్లీట్స్ ని. ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టేసుకుందాం.
సేమ్ ఇప్పుడు ఇందాకలాగే ఈ ప్లీట్స్ అన్నమాట కొంచెం క్రాస్ గా ఇలా పెట్టుకున్నాం అనుకో మనకి పొట్ట దగ్గర ఎత్తుగా చాలా మందికి ఇక్కడ అనిపిస్తుంది కదా, అలా లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం కొంచెం క్రాస్ గా పెట్టుకుందాం. మరీ ఎక్కువ పెట్టకండి, కొంచెం చిన్నగా. కనిపిస్తుందో లేదో వీడియోలో క్లారిటీ తెలీదు. సో ఇలా మనకి ఇప్పుడు హిప్ ప్లీట్స్ అయిపోయి, షోల్డర్ ప్లీట్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బాక్స్ ఫోల్డింగ్ చేసుకుందాం. నాకైతే ప్రెసెంట్ ఈ శారీకి ఐరన్ చేయడం అవసరం లేదనిపిస్తుంది. సో నేను ఐరన్ చేయట్లేదు, ఓన్లీ నేను అడ్జస్ట్ చేసుకుని సరిగ్గా ఇప్పుడు పెట్టుకొని బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటాను. నేను చేయితో మామూలుగా ఇలా అనుకుంటున్నాను, నాకు ఇదైతే సరిపోతుంది. నేను ఐరన్ చేయట్లేదు కాబట్టి దీనికి ఎక్స్ట్రా పిన్ పెట్టుకుంటున్నాను చివర్లో. మనకి ఐరన్ చేస్తే ఏంటంటే మనకి శారీ మనం ఎక్స్ట్రా పిన్స్ పెట్టుకోవాల్సిన లేదు, మనం ఫస్ట్ ఇక్కడ పెట్టుకుని పిన్ చాలు. ఆ చివర పెట్టకపోయినా అది కరెక్ట్ గా ఉంటుంది. మనం ఐరన్ చేయట్లేదు కాబట్టి అక్కడ ఎక్స్ట్రా పిన్ పెట్టుకుంటే మనకు అది కట్టుకున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది, లేకపోతే మళ్ళీ ఇలా సర్దుకున్నట్టు అనిపిస్తుంది. సో నేను పిన్ పెట్టుకుంటున్నాను. సో ఇది చాలు. ఫస్ట్ నేను ఇక్కడ హ్యాంగర్ తో పెట్టేశాను కదా, అక్కడ మనకి నేను నార్మల్ గా పెట్టేశాను కాబట్టి ఇక్కడ పైకి ఒకటి కిందకి వచ్చేసి ఉంటుంది కదా. సో నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుని సేమ్ అక్కడ ఎలా పెట్టానో క్రాస్ గా ఒక్కొక్కటి చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి ఇక్కడ కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇదే మనం మెయిన్ ఇక్కడ దోపుతాం కదా, సో మనకి ఎత్తుగా కనిపించుకోవడానికి నేను ఇది కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎత్తుగా కాకుండా మన ప్లీట్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి. నేను ఐరన్ చేయలేదు కాబట్టి కొంచెం ఇలా ఎత్తుగా లెగుస్తూ ఉంటుంది. సో నేను దాన్ని బాగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా ప్రెస్ చేస్తూ. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, మనం దీనికోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా, దీన్ని ఇప్పుడు ఇలా వేసుకోవాలి, రివర్స్ ఆర్డర్ లో వేసుకోవాలి. శారీ రివర్స్ ఆర్డర్ లో ఫోల్డ్ చేసుకోవడం వల్ల మన చెస్ట్ ప్లేట్స్ అవన్నీ బాగా కనిపిస్తాయి. సో మనం ఎప్పుడు రివర్స్ ఆర్డర్ లోనే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చును తీసుకొని ఇలా వేసుకో, కొంచెం బ్యాక్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇలా దీని మీద వేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత
మన పైన ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి అడ్జస్ట్ చేసుకుందాం మనము. ఇవి ఇప్పుడు నేను నార్మల్ గా చేసుకుంటాను, ఎందుకంటే అప్పుడు శారీ కట్టుకున్నప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుంటాను దీన్ని. ఇప్పుడు ఈ మిగిలిపోయింది కదా ఉంది కదా, దీన్ని తెచ్చి ఇక్కడ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కొంచెం ఫ్రెష్ చేసుకుంటే నాకు ఫోల్డ్ చేసినప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకొచ్చి ఇలా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇలా మొత్తం పెడితే నాకు ఎక్కువ అనిపిస్తుంది, సో నేను కొంచెం దీన్ని ఇలా మడత పెట్టుకొని ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను. మడత పెట్టుకొని పెడితే నాకు కరెక్ట్ గా అడ్జస్ట్ అయ్యింది. ఇలా దీన్ని ఇలా పట్టుకొని ఇలా అన్నాం అనుకో, మనకి ఇవన్నీ పైకి వస్తాయి. ఇక్కడ షోల్డర్ ప్లీట్స్ అనేవి మనకు కనిపిస్తాయి పైకి. కొంచెం బాగా కనిపించాలి కాబట్టి నేను ఇది మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, ప్లీట్స్ సరిగ్గా కనిపించట్లేదని. ఐరన్ చేసుంటే నీట్ గా వస్తుంది, ఐరన్ చేయలేదు కదా నేను. కొంచెం ఇది పట్టు శారీ కాబట్టి సరిగ్గా వంగకి ఇలా ఓపెన్ అయిపోతుంది. దీనికి ఐరన్ చేస్తే మాత్రం మనకి ఎలా పెట్టిన కుర్చీలు అలా ఉంటాయి కాబట్టి మనకు నీట్ గా ప్లీట్స్ అనేవి వస్తాయి, ఇలా ఎత్తుగా అనిపించదు. ఇలా వచ్చిన తర్వాత ఇది ఇంకోసారి ఇంకో రౌండ్ వేసుకోవాలి. ఒక 2 రౌండ్స్ వేసుకున్న తర్వాత ఈ మిగిలిన దాన్ని మరీ టైట్ గా పెట్టుకోకండి. ఇలా 2 రౌండ్స్ వేసిన తర్వాత ఈ మిగిలిన దాన్ని ఇలా ఈ లోపల ఇలా తోసేసామనుకో, మనకి ఇది అనేది ఇప్పుడు బాక్స్ లా ఉంటుంది. మిగిలిన దాన్ని అలా మనం తోసిస్తే మనకి అది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది, ఇలా బాక్స్ లాగా నీట్ గా. సో నేను ఐరన్ చేయలేదు కాబట్టి ఇలా కొంచెం అనిపిస్తుంది, ఐరన్ చేస్తే మాత్రం మనకు బాగా వస్తుంది. అంటే నార్మల్ శారీస్ కి అయితే పర్లేదు, కానీ పట్టు శారీస్ అనమాట ఐరన్ చేస్తే మనకి కరెక్ట్ గా అది వంగి కరెక్ట్ గా ఉంటుంది, లేదంటే మనకి ఇలా లెగనం లాగా అనిపిస్తుంది. ఇలా మనం చేసుకొని పెట్టుకున్నామంటే అందరికంటే మనమే ముందు రెడీ అవ్వచ్చు. మనం రెడీ అయినప్పుడు వేగంగా రెడీ అవ్వచ్చు. లేదంటే మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయి అంటే శారీ కట్టుకుంటే అవి ఇంకా కావాలని ఇబ్బంది పెడతాయి. ఆ టైంలో ఎప్పుడు బాగా కట్టుకున్నా అలా సరికి రావు. అది ఇలా పెట్టుకున్నాం అనుకో, మన శారీ మనం ఎలా కట్టుకున్నా అది చాలా బాగుంటది. ముందు చేసుకొని పెట్టుకుంటే మనం ఎంత హడావుడిగా రెడీ అయినా మనకు బాగానే అనిపిస్తుంది. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.